Hello parents and teachers. If a child is weak in reading, the solution is not the blame, the solution is the right action. Today, let us clearly understand what teachers should do in school and what parents should do at home to improve the child's reading ability effectively. I am going to say the complete procedures for teachers and parents how to improve the without further delay, let us enter into our topic, how to improve a child who is weak in reading, for today's session. Before starting the video, if you are coming to this channel for the first time, please like, share, comment and subscribe to my channel and click the bell icon for more updates, and follow us at Instagram, and please share with your friends and family members and support us. Thank you. Today I'm going to tell you the step-by-step practical implementation guide for teachers for school procedures. Number one is access the child's reading level. What to do in this activity? Check the letter recognition of the student, test the phonic sounds, observe word blending ability of the children, and you have to monitor vocabulary understanding and identify the confidence level of the children. So ultimate goal of our first step is find the exact reading gap, children having the gaps in reading. ఈ అబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడానికి యాజ్ ఎ టీచర్స్గా మనము స్కూల్ ప్రొసీజర్స్లో ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్లో మనము చైల్డ్ని యాక్సెస్ చేయాలి. సో వాడి రీడింగ్ లెవెల్ ఎక్కడి వరకు ఉంది, ఎంతవరకు ఉంది అని. సో మనం ఏం చేయాలి అని అంటే ఈ స్టెప్లో మనం ఆ పిల్లాడికి లెటర్ రికగ్నిషన్ ఎంతవరకు ఉంది అనేది మనం టెస్ట్ చేయాలి. తర్వాత ఫోనిక్ సౌండ్స్ ఎంతవరకు వాడికి ఐడియా ఉన్నాయి అనేది కూడా మనం అక్కడ చూడాలి. అండ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద చైల్డ్ బ్లెండింగ్ ఎబిలిటీ, వాడు ఎంతవరకు వర్డ్స్ లెటర్స్ని బ్లెండ్ చేయగలుగుతున్నాడు అనేది కూడా మనము నోట్ డౌన్ చేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు మానిటర్ ద వొకాబులరీ అండ్ అండర్స్టాండింగ్, వాడికి ఆ వొకాబులరీ వర్డ్స్ అర్థమవుతున్నాయా, ఆ బ్లెండింగ్ అనేది కరెక్ట్గా వాడు పలకగలుగుతున్నాడా అనేది కూడా మనము చూడాలి. అండ్ ఐడెంటిఫై ద కాన్ఫిడెన్స్ లెవెల్, వాడు ఎంత కాన్ఫిడెంట్గా వర్డ్స్ అనేవి రీడింగ్ చేయగలుగుతున్నాడు అనేది కూడా మనం ఈ స్టెప్ 1లో చూసుకోవాలి. సో అల్టిమేట్గా మన ఫస్ట్ స్టెప్లో మన గోల్ ఏంటి అని అంటే, సో ఎగ్జాక్ట్ గ్యాప్ ఎక్కడ వస్తుంది బాబుకి, పాపకి కానీ బాబుకి కానీ రీడింగ్ ఎక్కడ ఎగ్జాక్ట్గా గ్యాప్ వస్తుంది అనేది దాన్ని తెలుసుకుంటే మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి మనము మూవ్ అనవచ్చు. నెంబర్ 2 చూసుకున్నట్టయితే వీ హ్యావ్ టు, ఇక్కడ మనము గ్యాప్స్ అనేవి అబ్జర్వ్ చేసాం ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ మనము బిల్డింగ్ స్ట్రాంగ్ ఫోనిక్స్ ఫౌండేషన్. సో ఇక్కడ మనకి ఫోనిక్స్లో గ్యాప్ అనేది వచ్చిందో అక్కడ మనము ఫోనిక్స్ని మనము స్ట్రాంగ్ ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోవాలి. ఫోనిక్స్లో మనము స్ట్రాంగ్ ఫౌండేషన్ని బిల్డ్ చేసుకోవాలి. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ టు ఇంప్రూవ్ ద రీడింగ్ స్కిల్స్ ఇన్ ద చిల్డ్రన్. సో ఈ ప్రొసీజర్లో మనము 1 by 1 లెటర్ సౌండ్స్ అనేవి మనము పిల్లాడికి మనం బేసిక్స్ అనేవి నేర్పిస్తున్నాం. తర్వాత మనము ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేసి ఆ పిల్లాడికి లెటర్ సౌండ్స్ అనేవి మనము వానికి రికగ్నైజ్ చేయించాలి. అండ్ నెక్స్ట్ మెల్లిగా ఆ లెటర్ సౌండ్స్ వచ్చిన తర్వాత మనము బ్లెండింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. తర్వాత రెగ్యులర్గా మనము ఫోనిక్స్ డ్రిల్స్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటే, రిపీటెడ్గా చేస్తూ ఉంటే ఆ కన్సిస్టెన్సీ అనేది మెల్లిగా బిల్డ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ యాపిల్, బి బాల్, బి బాల్, సి క్యాట్, లైక్ దిస్. 3 డైలీ సైట్ వర్డ్ ప్రాక్టీస్. స్టెప్ నెంబర్ 3లో మనము రెగ్యులర్గా సైట్ వర్డ్స్ని ప్రాక్టీస్ చేయించాలి. ప్రొసీజర్లో మనం ఏం చేస్తాము అని అంటే, ఇంట్రడ్యూసింగ్ 3 to 5 లెటర్స్ వీక్లీ. ఈ ప్రొసీజర్లో స్టెప్ నెంబర్ 3లో మనం ఏం చేస్తాము అని అంటే 3 to 5 వర్డ్స్ అనేవి మనము రెగ్యులర్గా మన పిల్లలకి ఇస్తూ ఉండాలి. సో మనం విజువల్ కార్డ్స్ ఇవ్వాలి. పిక్చర్ కార్డ్స్ ఇచ్చేసి వాటిని మనము నేమ్స్ అనేవి చెప్పాలి పిల్లల్ని. సో రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటే మెల్లిగా రీడింగ్ గేమ్స్ అనేవి కూడా కండక్ట్ చేసుకోవాలి. ఈ రీడింగ్ గేమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో మనము క్లియర్గా నేను వీడియో చేసి పెడతాను. సో రీడింగ్ గేమ్స్ కూడా మనము తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనం ఎవరైతే క్విక్గా రికగ్నైజ్ చేయగలుగుతారో పిల్లల్ని, వాడికి రికగ్నిషన్గా అట్లీస్ట్ ఒక చాక్లెటో స్టారో ఏదో సంథింగ్ మనం ఇచ్చి ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ఫర్దర్ ఫోర్త్ స్టెప్లో గైడెడ్ రీడింగ్ సెషన్స్ అనేవి మనం కండక్ట్ చేయొచ్చు. ప్రొసీజర్ ఏంటి అని అంటే, చిన్న గ్రూప్గా పిల్లల్ని డివైడ్ చేసి
లెవెల్ బేస్డ్ రీడింగ్, ఏ లెవెల్ ఎంతవరకు ఉన్నారు, గ్రూప్ వైజ్గా లెవెల్స్ అనేవి మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని ఎవరు ఎంతవరకు ఉన్నారు అనేది వాటితో పాటు ఇండివిజువల్గా కరెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 చేసుకొని గ్రూప్ వైజ్గా ఫస్ట్లో లెటర్ రికాగ్నిషన్ లేని వాళ్ళని ఒక గ్రూప్, లెటర్ రికాగ్నిషన్ వచ్చి వర్డ్ని ఆ లెటర్స్ని బ్లెండ్ చేయని వాళ్ళకి ఇంకో గ్రూప్, అట్లా మనము రీడింగ్ ఉంటుంది. తర్వాత రీడింగ్ అలౌడ్ సెషన్స్ అనేవి కండక్ట్ చేసుకోవాలి. అండ్ మెల్లిగా మనము ఫ్లూయెన్సీ అనేది మనం అక్కడ మానిటర్ చేసుకుంటూ ఫిఫ్త్ స్టెప్లో మనం ఏం చేయాలంటే స్టోరీ టెల్లింగ్ సెషన్స్. ఫస్ట్ వన్ లెటర్ రికాగ్నిషన్ వచ్చింది, సౌండ్స్ చెప్పగలుగుతున్నాడు, వర్డ్ రీడింగ్ వచ్చింది, లెటర్స్ బ్లెండ్ అయిన తర్వాత వర్డ్స్ వచ్చేసినాయి. వర్డ్స్ వచ్చిన తర్వాత మనము ఎక్కడికి వెళ్తున్నాం, మెల్లిమెల్లిగా రీడింగ్ సెషన్లోకి వెళ్ళిపోతున్నాం. దీంట్లో మనము పిక్చర్ బుక్స్ ఇవ్వాలి స్టోరీ టెల్లింగ్ సెషన్స్లోకి. స్టెప్ నెంబర్ 5లో స్టోరీ టెల్లింగ్ సెషన్కి మూవ్ అవుతున్నాం. పిక్చర్ బుక్స్ని మనం పిల్లలకి ఇచ్చి ఇంటరాక్టివ్ స్టోరీ టెల్లింగ్, ఆస్క్ ప్రిడిక్షన్ క్వశ్చన్స్, ఎంకరేజింగ్ రీటెల్లింగ్, బిల్డింగ్ వొకాబులరీ. నెక్స్ట్ మన 5th స్టెప్లో 1-on-1 ఇంటర్వెన్షన్. ఈ ప్రొసీజర్లో మనము పిల్లాడికి ఎక్కడెక్కడ వీక్ రీడర్స్ ఉన్నారో వాళ్ళపైన మనము ఫోకస్ చేస్తాం. పర్సనలైజ్డ్గా వాళ్ళకి ఎక్సర్సైజెస్ అనేవి మనం ఇస్తూ ఉండాలి. ఇచ్చినప్పుడు వాడు ఎంత ఇంప్రూవ్ అవుతున్నాడు అనేది కూడా మనము ట్రాక్ చేయొచ్చు. కరెక్ట్గా మనం ప్రొనౌన్సియేషన్ని మనము కరెక్ట్ చేస్తూ వెళ్ళాలి ఈచ్ ఆఫ్ ద చిల్డ్రన్కి. నెక్స్ట్ బిల్డింగ్ ద కాన్ఫిడెన్స్. ఇఫ్ హీ ఈస్ గుడ్ ఎట్ రీడింగ్ బట్ లాసింగ్ ద కాన్ఫిడెన్స్ అంటే యూ హ్యావ్ టు బిల్డ్ ద కాన్ఫిడెన్స్ ఫర్ ద చిల్డ్రన్ విత్ సమ్ యాక్టివిటీస్. నెక్స్ట్ స్టెప్ 6లో రీడింగ్ ప్రోగ్రెస్ని మనం మానిటర్ చేయాలి. ప్రొసీజర్ ఏంటంటే వీక్లీ రీడింగ్ చెక్స్ని మనం కండక్ట్ చేసుకొని స్పీడ్ని ట్రాక్ చేస్తూ ఉండాలి, ఫ్లూయెన్సీని ట్రాక్ చేస్తూ ఉండాలి, కాన్ఫిడెన్స్ని ట్రాక్ చేస్తూ ఉండాలి, అప్డేట్స్ అనేవి పేరెంట్స్తో షేర్ చేస్తూ ఉండాలి. నెంబర్ 7లో పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్. సో ఎవరైనా సరే చిన్న పని చేసినా సరే మనము వాడు ఇంప్రూవ్ అవుతున్నాడు అని అంటే ఎఫర్ట్ని మనం ప్రైజ్ చేస్తూ ఉండాలి. మెల్లిమెల్లిగా చాక్లెట్ ఆర్ స్టార్స్ అనేవి మనం రివార్డ్స్ ఇస్తూ ఉండాలి. చిన్న చిన్న అచీవ్మెంట్స్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రిటిసిజం అనేది ఉండకూడదు. ఎట్టి పరిస్థితుల్లో మనం ఎవరిని కూడా పిల్లల్ని క్రిటిసైజ్ చేయకూడదు. బికాస్ ఎవ్రీవన్ హ్యావ్ ద లెర్నింగ్ ఎబిలిటీస్ అండ్ ఎవ్రీవన్ లెర్న్స్ ఇన్ దేర్ ఓన్ పేస్. వీడియోలో మనము పేరెంట్స్ ఇంటి దగ్గర రీడింగ్ ఇంప్రూవ్ చేయడానికి ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.